వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను లాస్ట్ వీక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి కాపీరైట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వీడియోలో నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది చూసి మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. వెళ్ళే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, రిక్వెస్ట్ కాదు, మన ఛానల్ గురించి అప్డేట్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను అనమాట. సో అప్డేట్ వచ్చేసి ఏంటి అంటే మన ఛానల్లో వచ్చేసి రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే ఉంటాయి కదండి. సో వ్లాగ్స్తో పాటు స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తుంటాను కదా. సో స్టిచ్చింగ్ వీడియోస్ చూసే వాళ్ళకి డైలీ వ్లాగ్ చూసే ఇంట్రెస్ట్ మీద ఉండదు కదా. అలాంటి వారి కోసం అయితే నేను ఒక అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట. బ్లాగ్ ఇష్టపడే వాళ్ళకైతే సోమవారము శనివారం అయితే ఈ 2 డేస్, సోమవారం కాదండి, మంగళవారము అలాగే శనివారము, ఈ 2 రోజులు అయితే బ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. ఒక గురువారం మాత్రం స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇక వీడియోలోకి అయితే వెళ్దాము. ఇంకా నేను వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి అయితే కాపీరైట్ వచ్చిందండి. ఎందుకు వచ్చింది ఏంటి ఆ వీడియో అనేది, లాస్ట్ వీక్ నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. అదే అండి, మా కాలనీ గణేష్ నిమజ్జనం అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. సో ఆ వీడియోకి అయితే కాపీరైట్ వచ్చింది. ఆ వీడియో చూసిన వాళ్ళు అయితే ఉంటే దాంట్లో ఏముంది కాపీరైట్ రావడానికి, అది ఓన్ కంటెంటే కదా అని అనుకోవచ్చు. కాకపోతే అది నా ఓన్ కంటెంటే అండి, నేనే వెళ్ళి షూట్ చేసుకొని వచ్చాను. కాకపోతే అక్కడ ఏమైందంటే లాస్ట్లో ఆ వీడియోలో లాస్ట్లో కాంతారా అవతారంతో ఒక ఆయన పర్ఫామ్ చేశాడనమాట. సో ఆ వీడియోకి వాళ్ళు లాస్ట్లో కాంతారా మూవీలో మ్యూజిక్ అయితే వస్తుంది కదా. సో ఆ మ్యూజిక్ని పెట్టేసి పర్ఫామ్ అయితే చేశారనమాట. నేను దాన్ని అలాగే వీడియో అనేది షూట్ చేసుకొని వచ్చాను. అలాగే ఇప్పుడు చాలా వరకు ఛానల్లో అన్నీ కూడా ఏంటంటే మ్యూజిక్ అనేది యాడ్ చేసేసి పోస్ట్ అయితే చేస్తున్నారు కదా. సో ఆ విధంగా నేను కూడా వీడియో అనేది చేసేసి లాస్ట్లో మ్యూజిక్తో పాటు అక్కడ ఎటువంటి డబ్బింగ్ అనేది ఇవ్వలేదు. ఆ వీడియోలో అయితే నేను స్టార్టింగ్ మాత్రమే డబ్బింగ్ అనేది ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత మిగిలినది అంతా కూడా న్యాచురల్గా ఎలా ఉందో అలాగే అప్డేట్ అయితే అలాగే పోస్ట్ చేశాను అనమాట. పోస్ట్ చేశాను. లాస్ట్ కాంతారా వేషధారణ ఉన్న ఆయన పర్ఫామ్ అయితే చేశారో ఆ పర్ఫామ్కి అక్కడ ఒరిజినల్గా అయితే కాంతార మూవీలోని మ్యూజిక్ పెట్టేసి పర్ఫామ్ అయితే చేస్తారనమాట. దాన్ని నేను అదే విధంగా పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన వెంటనే నాకు అది అప్లోడ్ అవుతుంది కదా, అప్లోడ్ అయ్యి చెకింగ్ ప్రాసెస్లో నాకు వెంటనే కాపీరైట్ అని చెప్పేసి ఆ వీడియోకి అయితే వచ్చేసింది అనమాట. నేను ఆ వీడియోని నైట్ అప్లోడ్ చేశానండి. నైట్ అప్లోడ్ చేసి మార్నింగ్ అనేది పబ్లిక్ చేద్దాం అని చెప్పేసి అప్లోడ్ చేశాను అనమాట. అప్లోడ్ చేశాను. మార్నింగ్ లేచి చూసేసరికి కాపీరైట్ అయితే వచ్చిందనమాట. అయ్యో కాపీరైట్ వచ్చిందా అని చెప్పేసి అనుకున్నాను. కాపీరైట్ ఎక్కడ వచ్చింది ఏంటి అనేది అయితే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట. చెక్ చేసుకుంటే నాకు లాస్ట్లో అయితే ఆ కాంతారా వేషధారణకి నేను మ్యూజిక్ని ఎలా అయితే షూట్ చేసుకొని వచ్చానో అలాగే పోస్ట్ చేశాను అనమాట. పోస్ట్ చేశాను. అప్పుడు నాకు అక్కడ వెళ్ళింది అనమాట. దీనికైతే కాపీరైట్ అయితే పడిపోయింది అనుకొని నేను మళ్ళీ వీడియోని కైన్ మాస్టర్లోకి వెళ్ళి నా వీడియోని అయితే ఎడిటింగ్ చేసేసి అక్కడ నేను ఏం చేశానంటే కాపీరైట్ పోవడానికి ఉన్న మ్యూజిక్ని మ్యూట్ చేశాను అనమాట. మ్యూట్ చేసేసి అక్కడ మళ్ళీ అప్లోడ్ అయితే చేశాను. అప్లోడ్ చేసినప్పుడు అయితే కాపీరైట్ అయితే పోయిందనమాట. అలా నేను ఆ వీడియోకి నాకైతే కాపీరైట్ అయితే వచ్చిందనమాట. సో ఏ వీడియోకి అయితే కాపీరైట్ వచ్చినది అని అయితే మీతో షేర్ చేసుకున్నాను. అలాగే కొత్తగా యూట్యూబ్లో అయితే జర్నీ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం అయితే నేను చిన్న అప్డేట్ కూడా ఇవ్వాలనుకుంటున్నానండి. అదే కాపీరైట్ వచ్చిందనుకోండి, మన ఛానల్కి ఒక 3 times అలా కాపీ క్లెయిమ్ వస్తే మాత్రం మన ఛానల్ని బ్లాక్ అయితే చేస్తారనమాట. యూట్యూబ్ వాళ్ళు రాకుండా చూసుకోవాలి. అలాగే వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి మన ఛానల్లో పోస్ట్ చేసుకున్నా కూడా కాపీరైట్ క్లెయిమ్ అయితే వేస్తారండి. అలాంటి మిస్టేక్ అయితే చేసుకోవద్దు. యూట్యూబ్లో మనం ఒక సక్సెస్గా అవ్వాలి, అలాగే యూట్యూబ్లో మనం ఒక మంచి యూట్యూబర్గా ఎదగాలి అని అనుకుంటే మాత్రం మన ఓన్ కంటెంట్ అయితే ఉంటుంది కదా. సో మన ఓన్ కంటెంట్ని అయితే
పోస్ట్ అయితే చేయాలండి. సో ఈ వీడియో ఇంతటితో అయితే స్టాప్ అయితే చేస్తున్నాను. ఎందుకనంటే నాకు ఏ వీడియోకి కాపీరైట్ అయితే వచ్చిందనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి, ఇక నాకు ఏ వీడియోకి అయితే కాపీరైట్ అయితే వచ్చిందో ఆ విషయం అనేది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీసానండి. సో మీకు ఎంతో కొంత ఉపయోగపడి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీడియో అనేది మరింత కొంతమందికి పుషప్ అవుతుంది అన్నమాట. వీడియోస్ అనేది చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ అయితే చేయట్లేదు. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అనేది ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది పుషప్ అవుతుంది. అంతేనండి ఈరోజు వీడియో. అంటిల్ బాయ్ బాయ్, సీ యూ.